మోక్షానికి వెడితే మనకు కూడా భగవంతుడికి ఎట్లాంటి రూపమో అట్లాంటి రూపమే వస్తుందిటండి. భగవంతుడికి ఎన్ని చేతులు ఉంటాయి? మనకు కూడా 4 చేతులు వస్తాయి. భగవంతుడికి చేతుల్లో ఏముంటాయి? మనకు కూడా శంకు చక్రాలు వస్తాయిటండి. ఆయనకి కిరీటం, మనకు కూడా కిరీటం వస్తుందిటండి. కరెక్ట్ అచ్చు ఆయనలాగే ఉంటామంటండి మనం కూడా. మనం అంటే మన ఒక్కళ్ళమే కాదండి, ఆ ఊరు వెళ్ళిన వాళ్ళంతా అలాగే ఉంటారటండి అక్కడ. మా గోపాలాచార్య స్వామి వారు తమాషాగా చెప్పేవారు, మనం వైకుంఠానికి వెళ్ళామనుకోండి, పెడతాం కదా మనం అంతా కూడా. ఎంతమంది నమ్మకం ఉంది పెడతాను వైకుంఠానికి? మీరు పెడతా అంటే తీసుకుపోతారు ఏమిటట్లా. వచ్చి కూర్చున్నాడు నీ కోసం అని ఎవరో పాట పాడారు. ఎవడొచ్చి కూర్చున్నాడని. మనందరికీ నమ్మకం ఉంది సుమండి. ఎందుకో తెలిసిన, రామానుజ పద తీర్థాత్ ముక్తిం విందతి విందతి విందత్యేవా. రామానుజుల వారి యొక్క పదతీర్థాన్ని స్వీకరించినటువంటి వారి శ్రీచరణ దాసులం కనుక మనకి బెంగేమిటండి? మనం వెళ్ళి ఆయన పాదాలకి చెప్పులాగా పట్టు కూర్చున్నాం అంతే. ఆయన ఎక్కడికెడితే అక్కడికి మనం కూడా పెడుతుంటాం అంతే. మనమంతా ఏమంటారు దాన్ని? పతంగ, కైట్, గాలిపటం. గాలిపటాలకి వెనకాతల తోక కడతారు, తెలుసునా మీకు? గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది, తోకకి ఎవరైనా మళ్ళీ దానికి ఒక తాడు కట్టి ఎగరేస్తారా? ఎగరేయాలా? నో. కానీ తోక కూడా ఎక్కడికెడుతుంది? గాలిపటం ఎక్కడికెడితే అక్కడికల్లా తోక కూడా పెడుతుంది. దాన్ని పట్టుకుంది కనుక మనం అంతా తోకలం అండి. గాలిపటం రామానుజుల వారు. అంచేత మాకేమీ డౌట్ అయితే లేదండి, మనకి మోక్షం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఎంతకాలం అనేది వాడిష్టం, తెలుసునండి. ఆయన అడిగేటండి, నీకు మోక్షం వస్తుందో? ఎప్పటికి వస్తుందా? ఆయన చింత చెట్టు కింద కూర్చున్నాడండి. ఆ చింత చెట్టుకుండేటటువంటి ఆకులు ఎన్నున్నాయో అన్ని జన్మలు అయిన తర్వాత నీకు మోక్షం పక్కా. ఎగిరి గంతేస్తున్నాడండి. పైన కండువా ఎగరేసుకుని ఎగిరి గంతేయడం ప్రారంభించాడు. పక్కనుండి ఆయన అడిగాడు, నీకేమి పిచ్చా? ఏందిరా ఆయన చెప్పింది? చింత చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి? వేల లక్షల. ఎన్ని ఆకులు ఉంటాయి చింత చెట్టుకి? అరిటాకులాగా ఇంతింత ఆకులు ఉంటాయటండి చింత చెట్టుకి. ఇంత ఉంటాయి. ఎన్ని ఉంటాయి అట్లాగా? ఒక కొమ్మ తీస్తేనే దానికి ఒక 10,000 ఆకులు ఉంటాయండి. ఒక్క రెమ్మ తీస్తే. చూడు, 1000, 10,000, 1,00,000, కోట ప్రశ్న కాదు. కోటి జన్మల తర్వాతనైనా మోక్షం అనేది నీకు పక్కా అనేది చెప్పాడు కదా. ఫినిష్. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. పక్కా. మనకు కూడా రామానుజ సమాశ్రయణం అయ్యాం కనుక మోక్షం ఈజ్ పక్కా.